అధిపతి పరాక్రమశాలిగా మీరు పరలోకంలో ఉండి భూపతులందరికీ అధిపతులుగా మీరు అధికారిగా చక్రవర్తిగా నీ సింహాసనాన్ని హెచ్చించుకొని నాయన పరిపాలన జరిగిస్తూ అందరి ఎడల నీ కృప నీ కటాక్షాన్ని చూపిస్తూ నీ ప్రేమను వెల్లడిపరుస్తూ నీ సమాధానాన్ని అనుగ్రహించి తండ్రి న్యాయమైన పరిపాలన చేస్తున్న మా కన్న తండ్రి నీ వందనములు. ఇదిగో ఈ దినమున నీ సన్నిధిలో కూర్చుని నీ మాటను ధ్యానిస్తూ ఉండగా నీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మా హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిష్కపటమైనవిగా నిర్దోషంగా ఉండులాగా సహాయం అనుగ్రహించండి. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారనే నీ దివ్యమైన వాక్కును నీ జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయం శుభ్రంగా ఉండగలుగుటకు కడిగిన పాత్రగా ఉండగలుగుటకు సహాయం అనుగ్రహించండి. వెలుపటి దేహాన్ని మేము శుభ్రపరుచుకుంటున్నా కానీ తండ్రి పాపం చెత్త వల్ల పెరిగిపోతున్న ఈ హృదయం ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా భయంకరమైనవి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు తండ్రి. ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటూ హృదయాన్ని శుభ్రం చేసుకుని నీ వాక్యాన్ని ఆహ్వానించి నీ మాటలను జాగ్రత్తగా హృదయంలో పెట్టుకుని మా బ్రతుకును నీ అందు భద్రం చేసుకోవడానికి సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ కొద్ది నిమిషములు దీనున్నైనా నేను నీ మాటలను చెబుతుండగా నీ జ్ఞానం నాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చిన్ననాటి నుండి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడిన మాట ఏంటంటే తల్లిదండ్రులుగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ చిన్ననాటి నుండి మన పిల్లలకు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా నేర్పించాలి. ఎందుకంటే పెద్దవారు అయినప్పుడే వారి పెదవుల్లో నుంచి కత్తులు లాంటి మాటలు వస్తాయి అని అనుకోవడం అవివేకం. అసలు అలాంటి పెదాలు అలాంటి నోరు ఎప్పటి నుండి కలిగి ఉంటారనే విషయం మనం బైబిల్ నుండి ఆలోచన చేస్తే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 2వ రాజుల గ్రంథంలో మీరు ఆలోచిస్తే ఎలీషా సందర్భం మీరు చూడండి. ఎలీషా సందర్భంలో ఎలీషా బేతేలుకి వెళ్ళిపోతుంటాడు. బేతేలుకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది బాలురు, ఆ పట్టణంలో ఉన్న బాలురు ఎలీషా దగ్గరకు వచ్చి ఏమంటారో తెలుసా? బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము. ఈ సందర్భం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక ప్రవక్తను పట్టుకొని దేవుని పక్షాన తీర్పు తీరుస్తున్న, న్యాయం తీరుస్తున్న దైవ సేవకుని ఒక ప్రవక్తను పట్టుకొని ఏమంటారో తెలుసా? చిన్నపిల్లలు, బాలురు అనే మాట అక్కడ ప్రస్తావించబడింది. చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు ఏమన్నారంటే ప్రవక్తను చూసి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అని మాట్లాడగానే ఎలీషాకి కోపం వస్తుంది. ఎలీషా ఏం చేస్తారో తెలుసు? అప్పుడు వీరిని దేవుని పేరిట శపిస్తాడు. అలా శపించగానే అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఎంతమంది పిల్లలు తినేస్తాయి తెలుసండి? 42. 2 బాలులను చీల్చివేసినాయి అని లేఖనంలో రాయబడింది. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే ఎలీషా గారు శపించారు, ఎలీషా గారు నోటి వెంబడి ఏదొస్తే అది జరుగుతుంది అనే మాట కంటే ముందు మనం ఏమి నేర్చుకోవాలి తెలుసా? చిన్ననాటి నుండి పిల్లలకి గౌరవం, మర్యాద, ఒక క్రమం, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్పించాలి వారికి. లేకపోతే జరిగే పరిణామాలు చాలా పెద్దవి. ఆ తర్వాత దాన్ని తట్టుకునే శక్తి, సామర్థ్యం ఈ గుండెకి ఉండదు. అది తట్టుకోలేమన్నా. అది ధైర్యం మనకు ఉండదు. దానిని మనం ఆ పరిస్థితుల్ని ఎదుర్కోలేము. మనం పరిస్థితులన్నింటినీ చక్కగా ఎదుర్కోవాలి అంటే, జీవితాన్ని ఆనందమయంగా క్రీస్తులో సంతోషించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే చిన్ననాటి నుండి క్రైస్తవులుగా మనం మన పిల్లలకి ఏమి నేర్పించాలంటే మరీ ముఖ్యంగా దేవుని వాక్యాన్ని కూర్చోబెట్టి మన పక్కనే మరీ నేర్పించాలి. నేర్పించకపోతే ఏం జరుగుతుంది? వారి క్రమం తప్పినా, మర్యాద తప్పినా, గౌరవం తప్పిపోయినా ఏం జరుగుతుందో తెలుసా? ఇదే జరుగుతుంది. ఒక ప్రవక్తను పట్టుకొని ఏమంటున్నారో పిల్లలు? బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము. చూడండి ఎంత అగౌరవపరిచే మాటలు.
ఎంత క్రమం తప్పిపోయిన మాటలు ఇక్కడ. నోటి వెంబడి, పెదాల వెంబడి ఏ మాటలు వస్తున్నాయో వీరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అనుకుంటాను వీరి తల్లిదండ్రులు వీరికి గౌరవం, ఒక మర్యాద, ఒక క్రమాన్ని నేర్పించలేదు. నేర్పించారా? కొన్ని నేర్పిస్తే ఎలా మాట్లాడి ఉండేవారా? ప్రవక్తను కూర్చి, ప్రవక్త అంటే ఎవరు? దేవుని ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? ప్రవక్త దగ్గర, ఒక దేవుని సేవకుని దగ్గర ఎలా ఉండాలి? ఎలా ఉండాలి దేవుని సేవకుని దగ్గర? చాలా జాగ్రత్తగా పెదాలు కాపాడుకోమంటాడు, జాగ్రత్తగా పెట్టుకోమంటాడు. అందుకని నీ దేవుని మందిరం పోయినప్పుడు కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? చాలా ఒక డిసిప్లిన్, ఒక క్రమం, ఒక పద్ధతి, ఇది అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి దేవుని సన్నిధిలోనే కాదు, మన బయట ప్రపంచంలో కూడా మనలో ఏముండాలో తెలుసండి? క్రమశిక్షణ అనేది చాలా ఉత్తమమైనది. దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. ఒక స్కూల్లో ఒక విద్యార్థికి టీచర్లు ఏం నేర్పిస్తారు? క్రమశిక్షణ. సైలెంట్ అంటారు, అంటే ముక్కు మీద వేలేసుకోవాలి, మట వేసుకుని కూర్చోవాలి అండి, చెప్పిన పాఠం చెప్పాలి, వారిని గౌరవించే పద్ధతి. వారు తరగతిలోకి రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ అండి, మధ్యాహ్నం వస్తే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వస్తే గుడ్ ఈవినింగ్, నైట్ అయితే గుడ్ నైట్. చూసారు ఎలా ఉందో? వారిని సంబోధించే విధానం, వారితో మాట్లాడే విధానం. ముందు డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఏమని చెప్తారు తెలుసా? ముందు రాగానే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ చెప్తారు. ఇది ఏంటనుకున్నారు? క్రమశిక్షణ, ఒక క్రమం, ఒక పద్ధతి. ఇదంతా కూడా ఇదన్నీ దేనికి? పెద్దలను గౌరవించడం, వారి పట్ల విధేయత చూపించడం, వారు చెప్పినట్టు చేయడం ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఈ క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మనిషిని ఒక సన్మార్గంలో, ఒక మంచి మార్గంలో పెడతాయి. ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు నేర్పిస్తారు. లోక సంబంధంగా మాత్రమే ఇవన్నీ చెప్పగలరు, పరిపూర్ణంగా అయితే ఎవరికి తెలియదు. కానీ పరిపూర్ణంగా, పూర్తిగా క్రైస్తవులుగా, దేవుడు నమ్ముకున్న వారంగా మనకే దైవ గ్రంథంలో దేవుడు చక్కని విషయాలని నేర్పించాడు, వ్రాయించాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటూ మన పిల్లలకే ఒక క్రమశిక్షణ అనేది, ఒక విధి విధానం అనేది, దేవుని ధర్మాన్ని కూర్చిన చక్కటి సంగతులు వ్రాయించాలి. మొక్కగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి మనం నేర్పిస్తే ఏమవుతుందో తెలుసా? పెద్ద ఎదిగిన తర్వాత ఆ క్రమశిక్షణలోనే, ఆ లైన్లోనే, ఆ గీతలోనే, ఆ సరళ రేఖ మీద వారి జీవితం వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, బాలుడి పరిస్థితి ఏమైపోయింది? ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 బాలులను చీల్చివేసిన సంఘటన ఎందుకు జరిగింది? ఎందుకు శపించబడ్డారు వారు? కేవలం ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? వారి యొక్క నోరు, వారి పెదవులు, వారి జీవితం, వారి ఆలోచన విధానం, ఏ మాటలు పలకాలో వారికి తెలియని పరిస్థితి. ఎలీషాని చూసి మీరు ఏం చేయాలో తెలుసండి? వందనం చేయాలి ఎలీషాకి. ఏం చేయాలి చెప్పండి? ఈ బాలురందరూ కూడా ఎలీషాని చూడగానే ఏం చేయాలి? ఎలీషా ముందు సాగిలు పడాలి. బోధకుడా నీకు నమస్కారం, లేదంటే నీకు వందనములు అని ఈ బాలురందరూ కూడా ఎలీషా ముందు సాగిలు పడాలి. కానీ పరిస్థితి రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కాలం రివర్స్లో ఉంది. ఇప్పుడు కాలం రివర్స్. ఏమంటున్నాడు? దినములు చెడ్డవి. మనిషి చెడ్డవాడిగా మారిపోయిన పరిస్థితిని బట్టి ఈరోజు చిన్నపిల్లల నుండి, బాల్యం నుండి చెడిపోయిన పరిస్థితి, చెడిపోయిన వ్యవస్థ మన సమాజంలో చూస్తున్నాం. చెడిపోయిన వ్యవస్థ, చిన్నపిల్లల నోటంట వినకూడని మాటలు, బూతులు, అగౌరవపరిచే మాటలు ఈరోజు సమాజంలో, వీధుల్లో మనం వింటూ ఉన్నాం. మీరు కూడా ఎంతో పిల్లలు మీ ఇంటి దగ్గర, మీ వీధుల్లో మీరు కూడా చూసే ఉంటారు. నీతో మేము మాట్లాడలేవులే బాబు అంటారు అంతే. ఎవరితో? పిల్లవాడితో మాట్లాడలేరు. ఎందుకు? వారి నోటమట వచ్చే మాటలు ఈరోజు ఎలా ఉన్నాయంటే పరిస్థితి విషమించిపోయింది. ఇది తప్పు ఎవరిది? వారిది కాదు. వారికి ఏం తెలుసు? పిల్లలకి ఏం తెలుసు చెప్పండి? మీరు ఏం పెడితే అది తింటాడు, మీరు ఏం చెబితే అది వింటాడు, మీరు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాడు, మీరు ఏది చేస్తే దాన్ని అనుసరిస్తాడు. అందుకే పిల్లలకి మొట్టమొదటికి గురువు ఎవరు అంటే తల్లిదండ్రులు. మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లిదండ్రులే పిల్లలకి. ఎందుకంటే ఒక 6-7 గంటలు స్కూల్లో ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా, మిగిలిన రోజులన్నీ కూడా మనతో ఉంటారు. వారు
మనతో ఉంటారు ప్రతి క్షణం. మన ప్రవర్తన చూస్తారు, మన మాట తీరు చూస్తారు, మన క్రమం చూస్తారు వారు. ఇవన్నీ మన పక్క నుండి మనం అనుసరిస్తారు వారు. మనం ఏం చేస్తున్నామో అది చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. మనం 2 మోకాలు వేసి ప్రార్థన చేస్తాం అనుకోండి, వారు 2 మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యాన్ని మనం చెప్పామనుకోండి, ఆ మాటలు వారి చెవుల్లోకి వెళ్ళి వారి మనసులోకి వెళ్ళి వారు కూడా ఆ మాటలు చెప్పడానికి అంతా చెప్పలేరు, కానీ కనీసం మనం చెప్పిన మాటలో 2-3 మాటలను చెప్తారు కదా వారు. చెప్తారు. చూడండి ఎలా ఉంటుందో. మనం ఏం చేస్తే అది. ఇక్కడ మైక్ కట్టుకుని ఇలా మాట్లాడితే వీరి ఇంటికి వచ్చిన తర్వాత మైక్ పట్టుకుని ఇలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, ఇలా పాడడానికి ప్రయత్నం చేస్తారు. చూసారా? అంటే మనం ఏది చేస్తే అది చేయడానికి, ఏది మాట్లాడితే అది మాట్లాడడానికి, మన ప్రవర్తన ఎలా ఉంటే అలా వారు కూడా అనుసరించడానికే పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం జాగ్రత్తగా పిల్లల్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో, ఒక నీ నోరు అందమైనది అని దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా, నీ పెదవులు ఎరుపు నూళ్ళు పోలి ఉన్నవి అంటే చక్కగా ఒక మృదుత్వంగా, ఒక మెత్తనిదనంగా, ఒక సాత్వికమైన పెదాలు కలిగిన వారంగా దేవుని వాక్యం చెప్పేవారిగా వారిని చిన్ననాటి నుండి మనం తయారు చేయాలి అంటే ఎప్పటి నుండి కూడా మనం కంకణం కట్టుకోవాలండి. పట్టుదల కలిగి ఉండాలి పిల్లల విషయంలో. మనం ఖచ్చితంగానే ఏమి నేర్పించకపోయినా పర్వాలేదు మన జీవితాల్లో. మన పిల్లలకి ఏమి నేర్పించాలో తెలుసండి? ఒక సంస్కారం, ఒక వినయం, ఒక విధేయత, దేవుని వాక్యం, దేవుని మాటలు, ప్రార్థన ఏంటి, దేవుని నుండి ప్రతిదీ కూడా అడిగి తెచ్చుకోవడం. మనం ఎంతకాలం ఇస్తాం? మనం ఏమి ఇస్తాం వారికి? మనం ఏమగలం చెప్పండి వారికి? మహా అయితే మనం పెంచగలం, మనం పెద్దవారిని చేయగలం, వారికి అన్నం పెట్టగలం, ఏదైనా చదువు చెప్పించగలం, అంతే. మిగిలిన వస్తువులన్నీ ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుండి వారు అడుగు తెచ్చుకునే ఆ పద్ధతిని మనం నేర్పించాలి వారికి. ఇదిగో మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి. మనం ప్రార్థించి ఏది అడిగితే ఆయన చిత్తానుసారంగా అది ఇస్తాను అని దేవుడు ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుకుంటూ మన అవసరాలను దేవుని దగ్గర నుంచి తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలనే ఒక మంచి విషయాన్ని, కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాలి, కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవునికి మన బాధను చెప్పుకోవాలి, మన హృదయాన్ని దేవుని పాదాల ముందు కుమ్మరించుకోవాలి అనే విషయం. నరమాతులు మనకి ఏం చేయగలరు, మనుషులు మనకి ఏమీ చేయలేరు అనే గొప్ప సంగతులు దైవ గ్రంథంలో చక్కగా వ్రాయించాడు దేవుడు. ఇవన్నీ కూడా మన పిల్లలతో మనం సంభాషణ చేసి చిన్ననాటి నుండి కూడా వారికి ప్రార్థన, భక్తి, దేవుడు అంటే ఒక భయం, పాపం అంటే ఒక భీతి, ఇవన్నీ కూడా మనం నేర్పించాలండి. నోటిని ఎలా వాడాలి, నోటంటే ఏ మాటలు రావాలి, ఎటువంటి మాటలు మన పిల్లల నోటమట మనం వినాలి. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎవరి మీద ఆధారపడినా తెలుసండి? తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాయి. పిల్లలు చెడిపోతున్నారంటే, పిల్లలు బూతులాడుతున్నారంటే, పిల్లలు మార్గం తప్పుతున్నారంటే ఆ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ఆ బాధ్యత అంతా ఎవరు వహించాలో తెలుసా? తల్లిదండ్రులే వహించాలి. పిల్లలు తప్పిపోతున్నారంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకొని మనం ఈ నోటిని ఎలా వాడాలో, ఈ కత్తి లాంటి పెదవులు, అగ్ని లాంటి ఈ నాలుకని ఈ పాఠంలో మరొక అడుగు మనం ముందుకు వెళ్తాం. నోటిని దేనికి ఇచ్చాడు, ఎలా వాడాలనే విషయం మనం యేసుక్రీస్తు వారి విషయంలో మనం ఆలోచన చేసాం. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో చెబుతూ ఆయన కొండ మీద ప్రసంగంలో కూర్చొని ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆయన నోరు తెరిచాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు నోరు తెరిచాడు అంటే చక్కగా పరలోకంలో ఉన్న దేవుని యొక్క మనసును పాపాత్ములు అయిన మనకు, మనుషులందరికీ కూడా చెప్పడానికే ఆయన నోరు తెరిచాడు. చీకట్లో ఉండిపోయిన జీవితాలన్నీ, మనుషుల బ్రతుకులన్నీ, మనుషుల జీవితాల్లో వెలుగు లేదు, మరణ స్థాయిల్లోకి వెళ్ళిపోయారు, చీకట్లోనికి వెళ్ళిపోయారు, పాతాళానికి దగ్గరగా వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళిపోవడానికి ఒక క్షణం సమయం మాత్రమే వేచి ఉంది. అటువంటి సమయంలో మనుషులను వెలుగులోనికి నడిపించడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన నోరు తెరిచి ఎన్నో ఉపమాన పద్ధతుల్లో ఆయన నోరు తెరిచి బోధించడం ప్రారంభించాడు. ఆయన నోరు తెరిస్తే ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్పేవాడు తెలుసా? ఎప్పుడు కూడా దేవుని వాక్యం, ప్రశ్నలు వేయడం, తర్కించడం, శాస్త్రులతో, పరిచయులతో, ధర్మశాస్త్రోపదేశకులతో, జ్ఞానులతో, పండితులతో, వీరందరితో, సద్దుకయ్యులతో
ఈ తెగల వారు అందరితో కూడా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు సమాజ మందిరాల్లో కూర్చొని ప్రశ్నలు వేయడం, వాక్యం చెప్పడం, దేవుని యొక్క మనసును తెరిచిన పుస్తకంలా అందరి ముందు పెట్టడం. ఇక ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను. చూశారండి, చక్కటి మాట. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలేవన్నీ. నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. ఆయన నోరు తెరిచి ఎన్నో ఉపమానాలను మీరు బైబిల్లో చూడండి. సుమారు 40 పైన ఉపమానాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. చక్కని ఉపమానాలు. ఆ ఉపమానంలో ఉన్న ఉపాయాలు ఏంటో మనకు మొన్న వచ్చిన సాగరన్నయ్య గారు మనకి జ్ఞాపకం చేశారు. ఉపమాన రూపంలో ఎందుకు ఉపమాన పద్ధతుల్లో ఎందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడారు అనే విషయం మనకి చక్కగా వివరించడం జరిగింది. అంటే ఏదైనా ఒక సులువుగా అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ ఉపమానాలు ఎంతో తోడ్పడతాయి. ఒక తెలియని విషయాన్ని కూర్చి తెలుసుకోవడానికి ఉపమానం అనేది చాలా చక్కగా మనకి అర్థమవుతుంది. అందుకని ఉపమానం లేక ఆయన ఏది కూడా బోధించలేదు. ఆయన నోరు తెరిచి ఏం చెబుతున్నాడంటే ఉపమాన పద్ధతిలో దేవుని వాక్యాన్ని ఆయన పిల్లలైన వారికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏంటి చక్కగా ఈయన నోరు, ఎందుకంటే చాలా సుందరమైనది కదా. పరమగీతంలో చెప్పినట్లుగా నీ నోరు అందమైనది. నోరు అందమైనది అనే విషయం మొట్టమొదటిగా నాకు తెలిసి యేసుక్రీస్తు వారికే అర్థమై ఉంటుందండి. ఎందుకంటే ఆయన బ్రతుకులో రెండో మాట వచ్చి ఉండదు. ఆయన జీవితంలో రెండో మాట వచ్చి ఉండదు ఎప్పుడు కూడా. దేవుని వాక్యం తప్ప రెండో మాట మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఆదాము మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు ఎంతమంది మనుషులు భూమి మీద పుట్టుకొచ్చిన నోరు ఎలా వాడాలో, నోరు దేనికి ఉపయోగించాలో జాగ్రత్తగా తెలిసిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈరోజు నోటిని శుభ్రం చేసుకోవడానికి, నోరు అందంగా ఉండడానికి చాలా అడ్వర్టైజ్మెంట్లు, లేదంటే చాలా ఫ్యాక్టరీలు, లేదంటే చాలా కొన్ని వందల వేల మంది నోటి గురించి పనిచేస్తూ ఉన్నారు. ఈ పళ్ళు తెల్లగా రావాలా అయితే ఉప్పున్న పేస్ట్ వాడండి. అందులో కోల్గేట్, పెప్సోడెంట్, డాబర్ రెడ్, సెన్సోడెంట్ చూసారు ఏమన్నాయో. ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? ఇవన్నీ దేనికి? కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయడం, కోట్ల రూపాయలు పెట్టి కంపెనీలు నిర్మించడం, అందులో కొన్ని వందల వేల మంది ఆ కంపెనీలో పనిచేయడం. ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? పెదాలకి లిప్స్టిక్ వేయడం. నీ పెదాలు ఎరుపు నూనెలు పోలి ఉన్నాయన్నాడు దేవుడు. అంటే అంత మెత్తగా ఉండాలి, అంత అందంగా ఉండాలన్నమాట. అంటే అందంగా కనపడాలంటే లిప్స్టిక్ వేసుకుంటే అందంగా కనిపించడం కాదు. ఎందుకంటే సమాజానికి అర్థం కాదు కదండి. ఎర్రగా లిప్స్టిక్ వేసుకుంటే పెదాలు అందంగా ఉంటాయి అనుకుంటారు. కాదు. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నీ పెదాలు ఎరుపు నూలును పోలి ఉండును. ఎరుపు నూలు ఎంత అందంగా ఉంటుంది, ఎంత మెత్తగా ఉంటుంది, అలా ఉండాలనుకున్నాడు దేవుడు మన పెదాలు. కానీ ఈ విషయం సమాజానికి అర్థం కాదు. అందుకే ఎన్నో ఫ్యాక్టరీలు పుట్టుకుని వచ్చినాయి. లక్షల కోట్ల మీద, వందల కోట్ల మీద, వేల కోట్ల మీద ఈరోజు టర్నోవర్ జరుగుతుంది. దేనికి? పంటని శుభ్రం చేసుకోవడానికి, పెదాలకి లిప్స్టిక్ వేసుకోవడానికి, లేదంటే పెదాలకు వ్యాజిన్ రాసుకోవడానికి. ఎన్నో టంగ్ క్లీనర్లు ఈరోజు చూడండి. ఒక నోటు గురించి మీరు ఆలోచన చేస్తే ఒక డెంటల్ క్లినిక్లు ఈరోజు ఉన్నాయి. పళ్ళు వరుస బాగోకపోతే ఆ వరుసను మరలా సరిగా పెట్టడానికి చూడండి. సిమెంట్ పన్ను కనపడిపోతే సిమెంట్ అందులో పెట్టడానికి ఎన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి చూడండి. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చూడండి. దేనికి ఇదంతా దేనికోసమో తెలుసా? నోరు అందంగా కనిపించడానికి, పళ్ళు వరుస సరిగా కనిపించడానికి, పెదాలు బాగా కనిపించడానికి కాదు. ఇది కాదు. దీనికోసం సమాజం ఆలోచించింది. దీనికోసం ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు జరుగుతున్నాయి. కానీ నోరు ఎందుకు వినియోగించాలో, ఉపయోగించాలో అసలైన సమాచారం ఈ సమాజం దగ్గర లేదు. ఈ సమాచారం నోరు ఎందుకు, ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలనే సమాచారం సమాజం దగ్గర లేదు. ఎవరిని అడగాలి? మరి ఎవరి దగ్గర రావాలంటే దేవుణ్ణి అడగాలి. చక్కగా మనకు తెలియజేస్తాడు ఆ పరమాత్ముడు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన రాయించాడు బైబిల్ గ్రంథంలో అవయవాలను చక్కగా ఎలా ఉపయోగించాలి, నోటిని ఎందుకు వాడాలి, కళను ఎందుకు వాడాలి,
అవయవాలను గురించి తల వెంట్రుల దగ్గర నుంచి అరికాల వరకు దేవుని పనిలో ఎలా వినియోగించాలో, గుండె ఎందుకు కొట్టుకోవాలో కూడా దేవుడు చక్కగా తన గ్రంథంలో వ్రాయించాడండి. ఎందుకంటే ఈ శరీరం ఆయనది, ఈ దేహం ఆయనది, ఈ జీవితం ఆయనది, ఈ ఆయుష్ ఆయన ఇచ్చాడు మనకి. ఈ ఆయుష్ ఏదైతే మనం అద్దం ముందుకు వెళ్ళి మనం ముడిసిపోతున్నాం, ఈ దేహం, ఈ శరీరం, ఇదంతా కూడా దేవుడు మనకిచ్చింది. చాలా అపురూపంగా అందమైనదిగా, ఈ ప్రకృతిలో దేనికి లేనట్టుగా మనలాంటి నోరు, మనలాంటి చేతులు, మనలాంటి ఆలోచన వ్యవస్థ, 84 లక్షల జీవరాశిలో దేనికి లేని ఒక అత్యద్భుతమైన ఒక అలంకారంగా దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు. దీనితో ఏం చేయమో తెలుసా? నా పని చేయి, నేను నివసించే ఒక దేవాలయంగా దీనిని మార్చు, నాకు అవసరమయ్యే ఒక ఇంటిగా దీనిని కట్టు అని జాగ్రత్తగా ఎన్నో మాటలు భక్తుల ద్వారా మనకు వ్రాయించి దేవుడు ఇచ్చాడు. ఈ సమాచారం సమాజం లేదు. ఈ దేహాన్ని ఎందుకు ఉపయోగించాలో, ఈ నోటిని ఎందుకు ఉపయోగించాలో, ఈ నోటి ద్వారా ఏం పలకాలో, దేనికి వాడాలో ఈ సమాజం తెలియదండి. ఎన్నో ఆహారపు రుచులు ఈరోజు సమాజంలో, ఇవన్నీ దేనికి? నోటి కోసం. ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో? ఎన్ని ఆహార పదార్థాలు తింటాం చెప్పండి? మామూలుగా మనం కొన్ని మన సంతలో ఏం దొరికితే అయ్యే తింటాం మనం, అంతే. మన సంతలో ఏది దొరికితే అయ్యే తింటాం. కానీ ఎన్ని ఆహార రుచులు ఉన్నాయో తెలుసండి? కేవలం నాలుక మీదే 10,000 రుచులు మొక్కలు ఉంటాయి. ఎన్ని మొక్కలు? 10,000 రుచుల్ని క్యాచ్ చేసే మొక్కలు ఉంటాయండి నాలుక మీద. చూడండి ఎన్ని పెట్టాడు దేవుడు. ఈరోజు సమాజం వీటిని అన్నింటినీ మర్చిపోయింది. ఈ పెట్టిన దేవుణ్ణి మర్చిపోయింది. ఎందుకు నోరిచ్చాడు దేవుడు అనే విషయం మర్చిపోయింది. ఇప్పుడు దేని మీద పడిందో తెలుసా? సంపాదించాలి, సంపాదించిన దానితో తినాలి, అంతే. ఈ సమాజం అంతా ఏ పని మీద ఉంది చూడండి. మీరు సమాజాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. ఏం పని మీద ఉన్నారు చెప్పండి? తిని తాగే పని మీద ఉన్నారు. ఏది కొత్తది ఏం దొరుకుతుంది సమాజంలో? లేదంటే బజార్లో కొత్తది ఏమొచ్చింది? ఏం కావాలి? తినడానికి ఏమొచ్చింది కొత్తగా? ఈరోజు అందుకనే అన్నీ పెరిగిపోతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, హోటల్లో ఏంటి, టిఫిన్ సెంటర్లో ఏంటి, గల్లీకి ఒకటి, వీధికి ఒకటి, ఎన్నున్నాయి చూడండి. వీధికి 2-3. ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? ఇవన్నీ మనిషి ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? ఈ నోట్లో నుంచి ఎల్లప్పుడూ తిండి తినడానికి ఆలోచిస్తాడు తప్ప ఈ నోటిని దేనికి వాడాలనే విషయాన్ని మనిషి మర్చిపోయాడు. యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు దాన్ని. యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు. నోరు దేనికో తెలుసా? ఆయన నోరు తెరిచి ఉపమాన రూపంలో, ఉపమాన రీతిగా బోధించాను. యేసుక్రీస్తు వారు నోరు తెరిచారంటే దేనికో తెలుసా? తినడానికి కాదు, ఆయన అన్ని టేస్ట్ చేయడానికి కాదు. ఆయన జీవితంలో అసలు రుచులకి లేదంటే ఆహార పదార్థాలకి పెద్ద ప్రాధాన్యం లేదు. ఏం తిన్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు ఏం తిన్నారు? ఏమీ లేదు. ఏం తినలేదండి ఆయన ఏం తిన్నాడో తెలియదు, ఏం కట్టుకున్నాడో తెలియదు, ఎక్కడ బ్రతికాడో తెలియదు, ఏం తాగాడో తెలియదు. యేసుక్రీస్తు వారు తెలియదు. అటువంటి మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే నేను నా నోరు తెరుస్తాను. దేవుడు నాకు నోరిచ్చాడు. ఎందుకు ఆ నోరిచ్చాడంటే ఆ నోటి ద్వారా ఉపమానాలతో ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజలకే వాక్యం చెప్పాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను. లోకం పుట్టినది మొదలుకొని సంగతులన్నీ ఏమైపోయినాయి? మరుగు చేయబడ్డాయి. పరలోకం వెప్పబడింది, అది పరలోకం మరుగుగా ఉండిపోయింది. అందుకని మీరు కిందకి వెళ్ళండి. పరలోకానికి వచ్చిన ఉపమానాలు వలసని చెప్పుకుంటూ వెళ్తారండి. మొట్టమొదటిగా శత్రువు అపవాదునికి కింద చెప్తాడు లైన్లో. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఏడనుకుంటున్నారు? అవన్నీ కూడా ఏడనుకుంటున్నారు? అపవాది గురించి తెలుసా? తెలియదు. శత్రువుని గురించి తెలియదు. పరలోకం గురించి తెలుసా? మర్మంగా ఉండిపోయినాయి. ఇవన్నీ మర్మంగా ఉండిపోయినాయి. పరలోకం తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అసలు పరలోకపు జ్ఞాపకాలే మనుషులలో లేవు. మనుషుల ఆలోచన లేదు పరలోకం. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్తారో తెలుసా? నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకం పుట్టేది మొదలుకొని మరుగైన ప్రతి ఒక్క సంగతిని నేను తెలియజేస్తాను. చూడండి, యేసుక్రీస్తు వారు తన నోరు ఎందుకు తెరిచాడో తెలుసా? దేనికి తెరిచాడో తెలుసా? మానవాళికి యోగక్షేమమైన, మానవాళికి అవసరమయ్యే లేదంటే మానవాళిని రక్షించే ఒక అద్భుతమైన మాటలు పలకడానికే ఆయన నోరు తెరిచాడని మహానుభావుడు యేసుక్రీస్తు వారు. అటువంటి వ్యక్తిని మనం, అటువంటి శక్తిని సమాజంలో మనం చూడలేము, ఎవరో కనిపించరు. ఎప్పుడు దేవుని కోసమే వాడే నోరు ఎక్కడ ఉందా?
ఏ నోరైనా ఉందా? ఏ నోరైనా ఉందా? ఎప్పుడు దేవుని కోసం ఈ నోరు ఉపయోగపడుతుందండి. నోరు తెరిస్తే దేవుని మాట తప్ప వేరొక మాట రాదండి. అలాంటి నోరులు ఏమన్నాయా? లేవు. చూసారా, యేసుక్రీస్తు వారిని చూసి మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. ఎందుకు ఆయన నోరు తెరిచాడంటే, మరుగైన ప్రతి ఒక్క సంగతిని, లోకం పుట్టినది మొదలుకొని మరుగైన ఒక ప్రతి సంగతిని ఆయన తెలియజేయాలనుకుంటున్నాడు. అలాగే తెలియజేశాడండి. పరలోకాన్ని గురించిన ఉపమానం ఎన్నో చెప్పాడు. చాలా కష్టం అక్కడికి వెళ్ళడం. ఎలా ఉందో తెలుసా? పరలోకం ఎలా ఉందా? నీ దగ్గర ఉన్నది అంతా ఇచ్చేసేసి దాన్ని సంపాదించుకోవాలి. చూడండి, పరలోకం నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటేనే కదా అది మనకే దక్కేది కాదు. మన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటేనే అది దక్కుద్ది. చూడండి, ఎన్నో విషయాలు ఈ పరలోకం ఇవన్నీ కూడా మనుషుల జ్ఞాపకాలైన సంగతులను యేసుక్రీస్తు వారు తన నోరు తెరిచి ఉపమాన రీతిలో ఎన్నో సంగతులు చెప్పడం జరిగిందండి. ఈ రీతిగా ఆయన చెబుతున్న ఈ సందర్భాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం అనుకోవాలి, నా నోరు ఎందుకు తెరవాలో తెలుసా? అంటే నేను నోరు తెరిస్తే ఏం రావాలి? ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు, ఈ ఉపమానాలు, దేవుని వాక్యం, ఇవన్నీ కూడా మన నోటి వెంబడి రావాలండి. మన నోటి వెంబడి రావాలి. ఇప్పుడు కూడా దేవుని వాక్యం అనేది మన నోటి ద్వారా రావాలి. అలా నోటి ద్వారా రావాలి అంటే మొట్టమొదటిగా మన హృదయం బాగుండాలి. ఏం బాగుండాలి? నోటి ద్వారా వాక్యం చక్కగా రావాలి అంటే ఏంటి? మన పెదవులు ఎరుపు నూనెలా, లేదంటే నీ నోరు మంచిదిగా, నా నోరు మంచిదిగా ఉండాలి అంటే ముందు ఏం బాగుండాలి తెలుసా? మన హృదయం బాగుండాలి. ఎందుకంటే హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. అలాగే హృదయంలో నుండి లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరుస్తుంది, కానీ హృదయంలో నుండి ఏదైతే వస్తుందో నోటి ద్వారా అవి మనిషిని అపవిత్రపరచును. చూసారా? ఇవన్నీ చూడండి, ఈ సంగతులన్నీ మీరు ఆలోచన చేస్తే, అందుకనే మీ హృదయంలో నుండి ఏమొస్తాయో తెలుసా? జీవధారలు బయలుదేరతాయంటాడు సామెతల గ్రంథంలో. ఏం బయలుదేరతాయి హృదయంలో నుండి? మీ హృదయం నుండి ఏం బయలుదేరతాయి? జీవధారలు అంటే జీవం కలిగిన వాక్యం, దేవుని మాట. జీవధారలు అంటే దేవుని వాక్యం. ఈ వాక్యం బయలుదేరుతుంది ఎక్కడంటే ఆలోచనలో నుండి, హృదయంలో నుండి వాక్యం బయలుదేరుతుంది. కాబట్టి అన్నిటికంటే మరీ ముఖ్యంగా దేన్ని కాపాడుకోమంటే తెలుసు? దేవుడు నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకు? జీవధారలు బయలుదేరుతాయి ఇక్కడ నుండి, వాక్యం బయలుదేరుతుంది ఇక్కడ నుండి. ఈ వాక్యం హృదయంలో నుండి బయలుదేరి చక్కగా నీ నోటమ్మట, నీ పెదాలమ్మట ఏం రావాలి తెలుసా? దేవుని మాటలు రావాలి. అందుకని మొట్టమొదటిగా హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయాన్ని మోసం చేసుకోకూడదండి ఎప్పుడు కూడా. హృదయం మోసపోతే జీవధారలు రావు. ఎందుకంటే ఇప్పుడు కూడా వాక్యం మనలో స్టోర్ అయి ఉండాలి. అందుకనే నీ హృదయం అనే పలక మీద రాసుకోమంటాడు ఎప్పుడు దేవుడు. వాక్యం ఎక్కడ రాసుకోమంటే చెప్పండి, ఎక్కడ రాసుకోమంటాడు దేవుడు వాక్యాన్ని? నీ హృదయం అనే పలక మీద రాసేసుకో. అందుకని ద్వితీయోపదేశకాండంలో కూడా మోషే ద్వారా ఆజ్ఞ ఏమని ఇస్తారో తెలుసా? మొట్టమొదటిగా నేను చెప్పే ఈ సంగతులు, ఈ కట్టడలు, ఈ విధులు ఎక్కడ ఉండాలో తెలుసా? నీ హృదయంలో ఉండాలంటాడు ఆయన. ఎక్కడ ఉండాలంట ఈ విధులు? ఇవన్నీ నీ హృదయంలో ఉండాలి. మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉంటే ఏదైతే మన హృదయంలో ఉందో అదే బయటకు వస్తుంది. వాక్యం బయటికి రావడం లేదంటే ఏదో ఉందంటే హృదయంలో. ఎందుకంటే నీ హృదయంలో ఏది ఉంటే అదే కదా వస్తుంది అన్నాడు. హృదయం నిండి ఉంటుంది దాన్ని బట్టి కదా నోరు మాట్లాడుతాను యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. చూసారా ఎంత అద్భుతమైన మాటలు. అంటే హృదయం ఇప్పుడు దేనితో నిండి ఉండాలన్నమాట. హృదయం ఎప్పుడు దేనితో నిండి ఉండాలి? నీ హృదయంలో నుండి జీవధారలు బయటపడతాయి. జీవధారలు రావాలంటే నీ హృదయంలో నుండి వాక్యం రావాలి. దారులు రావాలి. దారులు అంటే చూడండి, ఎక్కడైనా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు జలధారలు ఆ రాళ్ళ మీద నుంచి కిందకి అలా పడుతుంటాయి. ఎలా పడుతుంటాయి చూసి మనం ఆశ్చర్యపోతాం. చాలా అద్భుతం అనుకుంటాం ఇదంతా కూడా. ఏంటి? జలధారలు ఎలాగైతే పైనుండి కింద పడుతున్నాయో అలాగే మన హృదయం కూడా ఉండాలి. మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలి. వాక్యం బయలుదేరాలి. జీవం కలిగించే వాక్యం, జీవాన్ని ఇచ్చే వాక్యం, మనిషిని బ్రతికించే వాక్యం, మనుషులకు సమాధానం ఇచ్చే వాక్యం, మనుషులను ఒక క్షేమకరమైన వాతావరణాన్ని అనుగ్రహించి ఒక మంచి సన్మార్గంలో నడిపించే ఈ వాక్యం చాలా అవసరం. అది మనం నోరు తెరిచి మన హృదయంలో ఉంటే మన నోరు తెరిచి సమాజానికి మనం బోధించగలం, మనం చెప్పగలం. యేసుక్రీస్తు వారు చేసే పని అదేంటి? యేసుక్రీస్తు వారు ఏం చేస్తారనుకుంటున్నారు? ఆయన నోరు తెరిచి ఎన్నో ఉపమానాలు మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మీరు చూడండి ఎన్నో ఉపమానాలు చెప్పుకుంటాడు ఆయన. ఎన్నో ఉపమానాలు, వాక్యం కూర్చున్న ఉపమానం, విత్తువాని కూర్చున్న ఉపమానం, పరలోక రాజ్యానికి వచ్చిన ఉపమానం, గోధుమలు గురువులు కూర్చున్న ఉపమానం, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని కూర్చున్న ఉపమానం, ఏంటి? ప్రార్థన చేయడానికి, విసిగించడానికి,
విసుగుపోయే ఉపమానం ఏంటి, పరిశుద్ధాత్మను కూర్చొని ఉపమానం, ప్రతిదానికి పాతాళం కూర్చొని ఉపమానం, ధనవంతుడి సందర్భం ఏంటి, ఎన్ని సందర్భాలు యేసుక్రీస్తు వారు తన నోరు తెరిచి గుర్తు చేయలేదు చెప్పండి, ఎన్ని సందర్భాలు. ఇవన్నీ మనకు తెలిసినాయండి, ఇవన్నీ మనకు తెలిసినాయే. మనం ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం రేపబడి, మన హృదయం రేపబడి, మనం దేవునికి దగ్గర అవ్వడానికి నిరంతరం రేపబడాలి. ఏంటి సంగతి ఎప్పుడు అవసరమా, ఎప్పుడు దాకా అవసరం, చచ్చిపోయేదాకా అవసరం. ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలండి దేవుని వాక్యం, నేర్చుకుంటానే ఉండాలి. ఇప్పుడు ఎప్పటికీ నేర్చుకోవాలి. సంగతులను మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఆయన నోరు తెరచి ఏంటి, లోకం పుట్టినది మొదలుకొని మర్మంగా ఉండిపోయిన సంగతులన్నిటినీ ఒక్కొక్కటి ఆయన వెలుగులోనికి తెస్తూ సమాజం ముందు పెడుతుంటే సమాజం అంతా ఆశ్చర్యపోతుంది. ఆయన బోధకు ఆశ్చర్యపోతుంది సమాజం అంతా. ఏంటి, ఈయన వడ్లవాని కుమారుడు కదా, యోసేపు మరియల సంతానం కాదా ఇతను, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన నోటి వెంబడి వస్తున్న మాటలు ఈ పాండిత్యం ఎక్కడిది, ఇది ఎలా వచ్చింది తనకి, ఆశ్చర్యపోతున్నారండి. మరి ఆ యోసేపుడు మన మధ్యలో తిరగలేదా, వాళ్ళ పుట్టిన కుమారుడు కాదు ఆయన, మరి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన బోధకి సమాజం ఆశ్చర్యపడిపోతుంది. ఈయనకి ఇవన్నీ ఎలా తెలుసు ఇవన్నీ ఏంటి. మనం కూడా నోరు తెరచి బోధించవలసిన సందర్భాలు ఇవన్నీ కూడా ఏంటి, లోకం పుట్టినది మొదలుకొని అన్నీ మరుగైపోయినాయి. ఈ సమాజాన్ని చూడండి, దేవుడు మరుగైపోయాడు, పరలోకం మరుగైపోయింది. అపవాది మరుగుగా అసలు కనిపించకుండా వాడు హృదయాన్ని కాటేస్తున్నాడు అపవాది. ఏంటి, చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో ఇది మరుగైపోయింది, వాక్యం మరుగైపోయింది, భక్తి మరుగైపోయింది. ఈరోజు దేవుడు మరుగ్గా ఉండిపోయాడు, అలాగా దేవుడు మరుగ్గా ఉండిపోయాడు. ఏంటి, ఈ సంగతులన్నీ మనం నోరు తెరిచి చెప్పొద్దా, సమాజానికి నోరు తెరిచి చెప్పొద్దా చెప్పండి. నోటిని దేనికి ఉపయోగించాలి, నోటిని మంచిదిగా దేవునికి ఎలా చూపించగలం మనం. ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చెప్పగలిగితేనే మనం ఇది మంచిది అంటాడు దేవుడు. దీనికి మించి నోటిని ఎన్ని వందల రూపాయలు, వేల రూపాయలు పెట్టి మన నోటిని శుభ్రం చేసుకొని ఏంటి సమాజానికి అందంగా చూపించగలమేమో ఆ నోటిని, అంతే కదండి. చూడగానే మంచి పలువరస, అంతేనా, సంబంధానికి వెళ్ళినప్పుడు, లేదా అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు, అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఎదుటి వ్యక్తిని మనం చూసినప్పుడు ఏం చూస్తాం చెప్పండి, చక్కటి పళ్ళు వరస, చక్కటి పెదాలు, చక్కటి నోరు. చూడండి, ఇవన్నీ చూస్తాం. అంటే మనుషులు శరీర సంబంధాలుగా భౌతికంగా ఈ రూపాన్ని చూసి ఇది మంచిది అనుకోవచ్చు. అంటే మనిషికి అంతవరకునే తెలుసు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, నీ నోరు మంచిది ఎప్పుడు అవుతుందో తెలుసా, నా వాక్యాన్ని చెప్పినప్పుడు, నా మాటలు సమాజానికి చెప్పినప్పుడు, నా మాటలను అన్నింటినీ నీ హృదయంలో ఉంచుకొని మరలా నీ హృదయంలో నుండి నీ నోటితో సమాజానికి నా గురించిన సంగతులను చెప్పినప్పుడు, లోకం పుట్టిన మొదలుకొని మర్మంగా ఉండిపోయిన సంగతులు యేసుక్రీస్తు వారి ద్వారా మనం విన్నాం, ఈరోజు వింటున్నాం. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా, ఈ సంగతులన్నీ కూడా చక్కగా దేవుని వాక్యానికి సమాజంలోకి వెళ్ళి మనం చెప్పగలగాలి. ఏంటి, ఎవరో చెప్తేనే కదా, వారి నోటిని ఉపయోగించి ఎవరో చెప్తేనే కదా మనం ఇక్కడికి వచ్చాం. మన బాప్తిసం ఎలా వచ్చింది చెప్పండి, మనం ఎలా రక్షణ పొందుకున్నాం, మనకు మారు మనసు ఎలా వచ్చింది, ఇలా ఈ రోజు వాక్యాన్ని దగ్గర ఎలా క్రీస్తులో పాలిభాగస్తులు కాగలం, క్రీస్తు పని చేస్తాం, క్రీస్తుకి సైనికులుగా మారని చెప్పండి. ఎలా, ఎవరో ఒకప్పుడు మనకు చెప్పారు కదా, నోరు తెరిచి ఎవరో ఒకప్పుడు మనకు బోధించారు కాబట్టి కదా మనం విన్నాం కదా, సంగతులు విని మారు మనసు పొందాం కదా, ఈ వాక్యాన్ని మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా, మన నోరు తెరచి దేవుని వాక్యాన్ని సమాజంలో చెప్పాలి. ఒకవేళ నోరు తెరిచి చెప్పలేరా అయితే చెప్పేవారితో సహాయకులుగా ఉండాలి, చెప్పేవారికి సహాయకులుగా ఉండాలి, సహకారులుగా ఉండాలి. ఏంటి, చెప్పేవారి ఎంతో చెప్పించేవారిది కూడా అంతే. ఇక్కడ ఏమి లేదు. అందుకని ఆయన ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటి ఆ ఉపమానం, కొంతమందిని పనికి పిలుస్తాడు ఆయన, వీధిలో ఉన్న వాడిని పనికి పిలుస్తాడు యేసుక్రీస్తు వారు. వెళ్ళి పనికి పిలుస్తాడు. వాడు ఎన్ని గంటలకు వస్తాడు, 9 గంటలకు వస్తాడు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తారు సెంటర్లోకి. కొంతమంది ఉంటారు, ఏమయ్యా పనికి వెళ్ళలేదంటే, ఎవరో మాకు పని ఇవ్వలేదంటాడు. అయితే రండి నా పనిలో చేయండి, నా చేలో పని చేయండి అంటాడు వెళ్ళి 12 గంటలకి. అలాగే సాయంత్రం 5 గంటలకు కూడా వెళ్తారు. అక్కడ మళ్ళీ కొంతమంది ఉంటారు, ఏంటి ఇక్కడ ఉన్నారు, ఇంకా పొద్దు నుంచి ఇక్కడ ఉండిపోయారు, పని లేదా, ఎవరు పని ఇవ్వలేదు, అయితే పని చేయండి. 5 గంటలకు కూడా పంపించి పని చేయమంటాడు. ఇప్పుడు జీతం ఇస్తాడు. జీతం ఇచ్చేటప్పుడు ఉదయం నుంచి 9 గంటల నుంచి పని చేసేవాడు పాపం
చాలా ఆశగా ఎదురు చూస్తాడు. ఏమనుకుంటాడు తెలుసా? ఎందుకంటే సాయంత్రం వచ్చినప్పుడు 5 గంటల నుంచి 6 గంటలకు గంట పని చేసినప్పుడు కూడా ఎంత ఇచ్చాడు తెలుసా? జీతం 500 ఇచ్చేసాడు యేసుక్రీస్తు వారు. 500 ఇచ్చేసాడు. ఇప్పుడు 9 గంటల నుంచి పని చేసేవాడు ఏమనుకున్నాడు తెలుసా? ఏమనుకున్నాడు అంటే గంట పని చేసిన వాడికి 500 ఇచ్చాడంటే ఇంచుమించు 8 గంటలు చేశాడు కదా, 8 5 4,000 వస్తాయనుకున్నాడు. 4,000 వస్తాయనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు 9 గంటలకు వచ్చిన వాడికి, 12 గంటలకు వచ్చిన వాడికి, 5 గంటలకు వచ్చిన వాడికి కూడా సమానంగా పనిచేసాడు. డబ్బులు సమానంగా పనిచేశాడు. ఏంటి, ముందు నుంచి పనిచేసేవారు కోపగించారనుకోండి, కోపగిస్తే నేను నీతివంతుని, నేను న్యాయవంతునని నీకు బాధగా ఉందా సహోదరుడు అంటాడు యేసుక్రీస్తు వారు. దేవుని దగ్గర ఒకే న్యాయం, ఒకే నీతి, ఒకే నీతి అండి. అందరికీ ఒకటే న్యాయం. చెప్పేవారికి, వినేవారికి, పని చేసేవారికి, సహకారులు ఉన్నవారికి అందరికీ ఒకటే. వాక్యం చెప్పినా పరలోకమే, కూర్చొని విని దేవుని కోసం బ్రతికిన మీకు కూడా పరలోకమే. అందరికీ ఒకటే కదండి, అందరికీ సమన్యాయం. ఇది దేవుళ్ళలో ఉంది. చక్కగా నోరు తెరిచి నోరు ఎందుకు వినియోగించాలో మనం జాగ్రత్తగా మనం నేర్చుకుని దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఒక మాట చెప్పడం జరిగింది. ఎఫెసీ పత్రిక ఒక చక్కటి మాట, మన నోటి ద్వారా ఏం రావాలో చక్కటి మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట వ్రాయబడి చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఏంటి, పాపపు కార్యక్రమాలు చేయడం కదా, అసలు వాటి పేరు కూడా ఈ పెదాలతో ఎత్తదనడా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వాక్యంలో సున్నా పొళ్ళు ఏది తప్పిపోదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులుగా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారు అందరూ కూడా వాక్యంతో భద్రం చేసుకోవాలండి. అప్పుడే దుష్టుడు ముట్టడు. లేకపోతే ముట్టడం కాదు, హిస్టరేస్తాడు వచ్చి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగింది ఏంటంట? అపవిత్ర కార్యక్రమం పేరు కూడా ఎత్తకూడదు, నోట రాకూడదంట ఆ పేరు కూడా. చూడండి ఎంత చక్కటి మాట వ్రాయించాడు దేవుడు. తర్వాత చూడండి, తర్వాత సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపకూడని కానీ, బూతులైన, పోకిరి మాటలైనా, సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవన్నాడు. అంతే. బూతులు కానీ, సరసోక్తులు కానీ, ఏంటి ఇంకేంటి, పోకిరి మాటలు కానీ, ఇవేమీ కూడా మన నోటి వెంబడి రాకూడదంట. మరి ఏమి రావాలి? ఇప్పుడు కూడా కృతజ్ఞత వచనమే రావాలి. ఇప్పుడు కూడా ఏమి రావాలి? థ్యాంక్స్. కృతజ్ఞత వచనం అండి. కృతజ్ఞత వచనం ఏంటి? కృతజ్ఞత వచనం థ్యాంక్స్. ఈ వచనం ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది మన నోటమ్మట రావాలి తప్ప ఇక మిగిలిన ఏ మాట కూడా రాకూడదు. ఆ మాటలు వచ్చినాయి అంటే ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రత చేసేస్తాయి. పరిశుద్ధులకు తగింది ఇవి తగవన్నాడు. పరిశుద్ధులకు తగింది ఏంటి? ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనమే మనం చెప్పాలి. బూతులు కానీ, సరసోక్తులు కానీ, ఏంటి పోకిరి మాటలు కానీ మన నోటి వెంబడి రాకూడదు. ఇవి పరిశుద్ధులకు తగవు, క్రైస్తవులకు తగవు. ఆ మాటలు మన నోటి వెంబడి వచ్చినాయా ఏమవుతుంది? మన జీవితం అపవిత్రంగా మారిపోతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు దూరం అయిపోతాం మనం. దేవుడు మనల్ని విడిచిపెట్టే పరిస్థితి దేని ద్వారా తెచ్చుకుంటామో తెలుసా? మన నోటి ద్వారా తెచ్చుకుంటాం. ఎందుకు? మనం అలా మాట్లాడుతుంటే లోపల పరిశుద్ధాత్మ దుఃఖపడి ఏదో ఒక క్షణాన్నే ఆయన వెళ్ళిపోతారు. చూడండి ఎలాంటి పరిణామాలకే దారి తీస్తుందో. కాబట్టి మన నోరు, ఈరోజు నోటిని ఉపయోగించే పద్ధతి సమాజానికి రాలేదు. గుట్కాలు, కిల్లీలు, ఏంటి పాన్ పరాగులు. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? నోటిని దేనికి ఉపయోగిస్తున్నాడు? నోటి ఇలా బొగ్గని అంత ఎట్టుకుంటాడు, అలా నవ్వుతా. ఇలా మాట కూడా ఎలా వస్తుందో తెలుసా? ఏదో ఎవడో మూతి మీద గుద్దేసినట్టుగా, బొగ్గ మీద గుద్దేసినట్టుగా వాడి మాట వస్తూ ఉంటుంది. మాట రాదు. ఈరోజు కైని ఏం చేస్తాడు? ఇలా పొట్టకలతో నలుపుతాడు. ఎక్కడ పెట్టేసుకుంటాడు? నాలుగు కింద, లేదంటే పెదాల పక్కన, ఏదైనా బొగ్గ పక్కన దోసేస్తాడు. దాన్ని దాన్ని అలా నానబెట్టి ఏంటి అది ఏమన్నా ఔషధం అనుకుంటున్నారా? ఔషధం కాదు. దానివల్ల బ్రెయిన్ ట్యూమర్, లేదంటే
ఇలాగ ఈ బ్రష్ ముఖం పళ్ళు తోమేటప్పుడు బ్రష్ యువతల నుంచి యువతలకు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు కైనీళ్ళు తిని ఆ కెమికల్ అంతా ఈ బొగ్గను తినేసి చర్మాన్ని తినేసి ఈ మాంసం యువతల నుంచి అవతలకే ఈ బ్రష్తో పాటు బయటికి వచ్చేయడం. ఎలా ఉందో చూడండి పరిస్థితి ఈరోజు. పళ్ళు అంతా గారెక్కిపోయి నల్లగా ఏంటి చుట్టలు గాలిస్తా, బీడీలు గాలిస్తా, సిగరెట్లు గాలిస్తా, ఏంటి ఈ నోటితోటి ఏంటి చుట్ట అడ్డంగా పెట్టుకోవడానికి ఇచ్చాడు నోరు. సిగరెట్ ఎలా 4 చేతులతో ఎలా నోటుతో లాగడానికి ఇచ్చాడు. చైన్ స్మోకర్గా మారిపోవడానికి ఇచ్చాడు నోరు. కిల్లీలు పానిపరాగా తినడానికి ఇచ్చాడు నోరు. ఏంటి తినకూడదు అన్నీ తినడానికి ఇచ్చాడా? మాట్లాడకూడదు అన్నీ మాట్లాడడానికి ఇచ్చాడు దేవుడు? లేదు. ప్రియమైన దేవుడు వల్ల వీటి కోసం దేవుడు ఇవ్వలేదు మనకి. దేనికోసం ఇచ్చాడు తెలిసి ఎప్పుడు కూడా దేవుని కోసం ఎప్పుడు కూడా కృతజ్ఞత వచ్చిన దేవుని కోసం బ్రతకడానికి, దేవుని మాటలు చెప్పడానికి, సమాజాన్ని ఒక మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి, దేవుని మాటలు చెప్పి ఏంటి క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఈ నోటినిచ్చాడండి. ఈ నోటినిచ్చాడు. కానీ ఈ నోరు ఎందుకు వినియోగించాలో ఈ సమాజానికి అర్థం కాలేదు. అందుకనే కదా బూతులు వస్తున్నాయి. అందుకనే కదా కానీ మాటలు పలుకుతున్నారు ఈరోజు. కానీ మాటలు పలుకుతున్నారు. ఉచ్చరించకూడని ఉచ్చరిస్తారు కదా ఈరోజు సమాజం అంతా. ఉచ్చరించకూడని ఏంటి ఎన్ని బూతులు మాట్లాడుతుంది ఈరోజు సమాజం. అవి వింటే చెవు గిరగిర తిరిగిపోతాయి. గింగనం అనే అంత భయంకరమైన మాటలు ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు నోటి వెంబడి వస్తున్నాయి. దేవుని వాక్యం రావడం లేదు. ఎందుకంటే ప్రతి మనిషిని ఈరోజు దుష్టుడు ఆవరించి ఈ శరీరాన్ని అంతటినీ వాడి అధీనంలో తెచ్చుకొని ఈరోజు ఏ అవయవాలను దేవుని కోసం ఎలా వాడాలో తెలియనివ్వకుండా మనిషిని ఒక భ్రమణ పెట్టాడు అపవాది. వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఈరోజు నోరు వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని కంట్రోల్లో ఉండి దేవుని మాటలు చెప్పవలసిన ఈ నోరు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వాడు మాట్లాడమన్నట్టుగా వాడు ఏది చెబితే అది. నువ్వు బూతులాడంటే ఆడు. వాడు ఏది చెబితే వాడు సరస్వతులు మాట్లాడమంటే సరస్వతులు, పోకిరి మాటలు మాట్లాడమంటే పోకిరి మాటలు. వాడు గుట్కా తినంటే గుట్కా తింటాడు, సిగరెట్ కాల్చమంటే సిగరెట్ తాగుతాడు, మద్యం ఈ నోట్లో పోసుకుని ఆ యాసిడ్ తాగేమంటే ఆ నోట్లో పోసుకొని అది కూడా తాగేస్తాడు. చూసారా? భయంకరమైన పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. నోరు ఎందుకు ఎలా వినియోగించాలనే సంగతులు చక్కగా బైబిల్ గ్రంథం ద్వారా మనకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా ఈ నోటి ద్వారా కృతజ్ఞత వచనమే ఈ నోట్లో నుంచి రావాలి. కృతజ్ఞత వచనమే నోట్లో నుంచి రావాలి. రెండో మాట రాకూడదు. రెండో మాట వచ్చేసింది ఒక భక్తుడి నోట్లో నుంచి. ఎవరో బిలాం నీ ఇంటి బంగారాన్ని ఇచ్చిన దేవుడు చెప్పమన్నదే చెబుతాను అని చెప్పిన ఒక బిలాం దేవుని ప్రవక్త. దేవుడు ఆశీర్వదించమంటేనే ఆశీర్వదిస్తాను. దేవుడు ఏది చెబితే అది. బాలాక్ రాజు, మోయాబీయుల రాజు ఏంటి ఇజ్రాయేల్ ప్రయాణంలో ఇజ్రాయేల్ కనాను దేశం, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం అయ్యారు. ఇప్పుడు మోయాబు దేశం అనేది అడ్డొచ్చింది వీరికి. ఈ మోయాబు దేశం మీదుగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అవతలకు వెళ్ళాలి. అవతలకు వెళ్ళాలి అంటే దీనికి ఒక రాజు ఉన్నాడు, మోయాబీయుల రాజు. ఎవడు? బాలాకు. ఈ బాలాకు రాజు వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడు ఈ బాలాకు రాజు వెళ్ళనివ్వడం లేదు. ఎందుకు? వెళితే ఏమవుద్ది? దేశం అంతా నాకేస్తారు. ఏమవుద్ది? దేశం అంతా నాకేస్తారా? ఒక చీడపురుగు వచ్చి పట్టణ ఎంత ఎలా నాకేస్తుంది? అలా నాకేస్తారేమోనని భయపడిపోయి ఎందుకు? సుమారు ఎంతమంది ఉంటారు వారు? 6 లక్షల మంది పెరిగిపోయారు అప్పటికే పిల్లలతోటి. 20 లక్షల మంది దగ్గర అయిపోయారు వారు. 15 లక్షల మంది, 20 లక్షల మంది జనాభా ఏంటి అంటే ఇలాంటి సిటీలు ఎన్ని? ఒక 20 సిటీలు ఉంటాయి. ఇలాంటి పెద్ద సిటీలు 20 సిటీలు కలిపి అలా ఒక సైన్యంగా సమూహంగా బయలుదేరారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఆ దేశం మీద వెళ్ళారు అనుకోండి, ఏమైనా అసలు మిగులుతారు వరకు? ఏమైనా మిగులుతాయి వాళ్ళు తిన్నాక? ఏం మిగలవు. రాజు వెళ్ళిపోతున్నాడు బాలాక్ రాజు. ఈ జన సముద్రం కానీ ఇలా వెళ్ళిందా మా దేశం ఖాళీ, మాకు తినడానికి ఏం దొరకదు, అసలు చుక్క నీరు కూడా ఉండదు మాకు మేము తాగడానికి అని అల్లిపోతూ ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఈ బిలాం ఎవరు? దేవుని ప్రవక్త. దేవుడు చెప్పమన్నదే ఈ బిలాము చెప్పాలి. ఇప్పుడు ఇతను నోరు ఎందుకు ఇచ్చాడంటే నేను చెప్పమన్నది నీవు చెప్పాలి. బిలాముకు నోరు ఎందుకు ఇచ్చాడో మనం ఆలోచన చేయాలి ఇక్కడ. అందుకని బిలాం కూడా ఏం చెప్తాడు తెలుసా? బాలాకరాజు వెళ్తాడు ఇప్పుడు బిలాం దగ్గరికి. ఎవరు వచ్చేసారు? జనం, ఇజ్రాయేల్ జనం అంటే వారు ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశం వెళ్ళిపోతారండి. ఇప్పుడు నా దేశం కూడా వెళ్ళిపోవడానికి వారు వచ్చేసారు. ఇప్పుడు నా దేశం మీదుగా వారు వెళితే నా పరిస్థితి ఏంటి తెలుసా? నా ప్రజల పరిస్థితి, నా దేశం పరిస్థితి ఏంటి తెలుసా? చొక్క నీరు కూడా ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలంటే
వారిని శపించు రా అంటాడు. ఎవరితో? బిలాము ప్రవక్తతో. ఎవరు? బాలాకు రాజు. ఈ బాలాకు రాజు వెళ్ళి బిలాముని తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాడు, ఈ ప్రజలను శపించని. అప్పుడు బిలాము ఏమంటాడు తెలుసా? బిలాము చెప్పే మాట ఏంటో తెలుసా? ఇంటెడు బంగారాన్ని, నీ ఇంటెడు బంగారాన్ని నాకు ఇచ్చిన దేవుడు చెప్పమన్నదే. నా నోటి వెంబడి ఏ మాట అయితే దేవుడు రావాలి అనుకుంటున్నాడో ఆ మాట నేను పలుకుతాను తప్ప వేరే మాట నా నోట నేను పలకను. ఎందుకు? కృతజ్ఞత వచ్చినవే చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు కృతజ్ఞత వచ్చినవే మాట్లాడడం తప్ప శాపవచనం రాకూడదు. అసలు శాపవచనం రాకూడదు. శపించమన్నాడు ఇప్పుడు బాలాకరాజు వచ్చి. ఎవరినే? బిలాముని, దేవుని ప్రవక్త. ఈ బిలాముని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలనే శపించు అని అంటుంటే, బిలాము దేవుని ప్రవక్త కదా, దేవుడు ఏది చెబితే అది చేస్తాను తప్ప ఏ మాట నా నోటి వెంబడి రావాలనుకుంటున్నాడో అది దేవుని ఇష్టం. అంతేగాని నీ ఇంటి బంగారాన్ని, సంచుల బంగారాన్ని, డబ్బుని, వస్త్రాన్ని నాకు ఇచ్చిన దేవుని మాట నేను ధిక్కరించను. దేవుడు చెప్పమన్నది నేను చెప్పను. ఏదైతే దేవుడు చెప్పాడో దానినే ఈ నోటి ద్వారా చెబుతానని చెప్పిన ఈ ప్రవక్త చిట్ట చివరికి ఏమైపోయింది తెలుసా? తన నోటి ద్వారా ఏదైతే చెప్పకూడదో అదే చెప్పేశాడు. ఇజ్రాయేల్ నాశనానికి కారకుడయ్యాడు బిలాము. కారకుడయ్యాడు. 2-3 సార్లు పంపిస్తాడు బాలాకరాజు బిలాము దగ్గరికి మనుషుల్ని. ఏం చెప్తాడు? ఇదే సంగతి చెప్తాడు. దేవుడు చెప్పమన్నదే నేను చెప్తాను, నాకేం వద్దు అంటాడు. ఏంటి? మరలా బాలాకరాజు వస్తాడు. నీకు ఘనత కావాలా? నీకేం కావాలి? సింహాసనం కావాలా? నీకు కుర్చీ కావాలా? నీకేం కావాలి? ఏం కావాలి? అవన్నీ నేను చేస్తాను. నీకు గొప్ప గరుడిగా నేను చేస్తాను, గొప్ప ఘనత కలిగేస్తాను. గుర్రాల మీద ఎక్కించి నీకు కావాలంటే దేశం అంతా నిన్ను తిప్పుతాను, నిన్ను కప్పెట్టినంత నీకు ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు దానికి ఆశపడిపోయాడు. మొట్టమొదట్లో ఏమనుకున్నాడు తెలుసా? ఇంటిడు బంగారాన్ని ఇచ్చినా అబద్ధం చెప్పను, లేదంటే మోసం మాట నా నోటమట రానివ్వను, నా నోరు ఎందుకు వాడాలో తెలుసని చెప్పినవాడు తర్వాత ఎలా లోబడిపోయాడు చూడండి. ఎలా లోబడిపోయాడు? ఆ బాలాక రాజు ఇచ్చే కొంచెం వెండికి కొంచెం బంగారానికి ఆశపడి బహుమానం కొరకు ఎలా పరిగెట్టాడంట? బహుమానం కొరకు ఎలా పరిగెట్టాడు? గాడిదెక్కి ఆతురతగా పరిగెట్టాడు. యోగా పత్రికలో ఆతురతగానే గాడిదెక్కేస్తాడు. అంతే. దేనికోసం? ప్రజలే. వారి గురించి చివరి గడియల్లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఆ బాలకరాజు చెప్పేయడానికి. ఏం చెప్తే ఇలా లొంగుతారో, ఏం చెప్తే ఇలా నాశనం అయిపోతారో ఈ ప్రజలందరూ, ఇదంతా చెప్పేయడానికి ఆతురతగా ఆ బహుమానం కోసం, చిన్న బహుమానం కోసం ఆతురతగా గాడిదకి పరిగెడేస్తాడంటే గాడిదకి బాలస్వరం ఇస్తాడు దేవుడు. గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు. ఏంటి? గాడిదకి నోరిచ్చాడు దేవుడు. దేనికి? గాడిదకి నోరిచ్చాడు దేవుడు. దేనికి ఇచ్చాడు నోరు? ఈ నోరు సరిగా లేదు. ఈ నోరు పాడైపోతుంది. ఈ నోరు దేనికి వెళ్ళిపోతుంది? బహుమానం తీసుకుని శాపవచనాలు పలకడానికి, శాపాన్ని చెప్పడానికి, లేదంటే ఒక భయంకరమైన మాటలు వీరి గురించి చెప్పడానికే ఈ నోరు వెళ్ళిపోతుంది. అందుకనే గాడితో అడ్డగిందాడు దేవుడు. కత్తి పట్టుకుని దేవతతో ఉంచుంటుంది అంతే. బిలాము కంటికి కనిపించదు. ఎందుకు? మనోనేత్రాలు చీకటైపోయినాయి, హృదయం అంతా చీకటైపోయింది. బిలాము హృదయం. బిలాము దేవుని ప్రవక్త అయితే ఏమైంది? మనోనేత్రాలు చీకటిలో వెళ్ళిపోయినాయి, గుడ్డితనంలో వెళ్ళిపోయినాయి. బిలాము ప్రవక్త. దేవుడు ఏది చెబితే అదే చెబుతానన్నవాడు. ఇంటాడు బంగారాన్ని నాకు ఇచ్చిన మాట తిప్పను అని చెప్పినవాడు బిలాము. ఎలా మారిపోయాడంటే ఇజ్రాయేల్ పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఆ చివరి గడియల్లో ఏం చేస్తే వీరి జీవితాలు నాశనం అయిపోతాయో, వీరు లొంగిపోతారో ఆ మాటలన్నీ కూడా ఆ బాలకరాజు చెప్పేస్తాడు. బాలకరాజు చెప్పేస్తాడు. చూసారా? నోటి ద్వారా ఏం పలకాలో, ఏం చెప్పాలో అది వదిలేశాడు. నోటి ద్వారా దేవుని మాటలు చక్కగా చెప్పి దేవుని సమాజాన్ని దేవుని వైపు నడిపించవలసిన ప్రవక్తకు కూడా నోరు ఎందుకు ఎలా వినియోగించాలో అర్థం కాలేదు. అందుకనే బిలాములా ఉండద్దు అంటాడు దేవుడు. ఎలా ఉండద్దు? బిలాములా ఉండద్దు. తప్పుడు త్రోవలో ఆతురతగా పరిగెట్టాడు బహుమానం కోసం. ఎవరు? బిలాము. అలాంటి మార్గాల్లో మీరు పరిగెట్టద్దు. ఆ నోటి ద్వారా పాపం చేసిన వాడు. ఆ నోరే కదా కారణం. ఇజ్రాయిల్ని ఆశీర్వదించడానికి దేవుడు కోరుకున్నాను. ఆ నోటిని ఉపయోగించమని ఇజ్రాయిల్ని ఆశీర్వదించడానికి. ఎందుకు? వారు ఆశీర్వదించబడిన వారు. ఇజ్రాయిల్ ఎవరో? ఆశీర్వదించబడిన వారు.
ఇప్పుడు ఈ బాలాకరం ఇచ్చి వాడిని శపించమన్నాడు ఏంటి? శపించమన్నప్పుడు ఈ నోటిని దానికి ఉపయోగిస్తాడా? అసలు దానికి ఉపయోగించచ్చా? ఉపయోగించకూడదన్నాడు కదా. ఎప్పుడు మీ నోటి అంటే ఏమి రావాలి? కృతజ్ఞత వచ్చును. ఎప్పుడు కూడానే సమాధానకర సంబంధమైన మాటలు, సమాధానపరిచే మాటలు ఎప్పుడు కూడా మన నోటి నుండి రావాలి. ఈరోజు దేశాల మధ్య వైరం, దేశాల మధ్య శత్రుత్వం ఎందుకు? కుటుంబాల మధ్య వైరం ఎందుకు చెప్పండి? ఏంటి? ఎందుకు ఈరోజు వైరం? ఎందుకు ఈరోజు శత్రుత్వం ఎందుకు? ఏంటి? అమెరికాకి, దక్షిణ కొరియాకి, లేకపోతే ఇండియాకి, పాకిస్తాన్కి, దేనికి? అక్కడ ప్రధానమంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇక్కడ ప్రధానమంత్రి ఒకటి మాట్లాడతాడు, అంతే కదా. చైనా అధ్యక్షుడు ఒకటి మాట్లాడతాడు, ఇండియా అధ్యక్షుడు ఒకటి మాట్లాడతాడు. వాడు సై అంటే నేను రై అంటాడు, అంతే. నువ్వు ఒక విమానం పంపుతావా, నేను 2 వెపన్స్ పంపిస్తానంటాడు. నువ్వు 3 పంపితే నా దగ్గర 6 డజన్ ఉన్నాయంటాడు. చూసారా? నీ దేశం గొప్ప అంటే నా దేశం గొప్ప అంటాడు, నా దేశం గొప్ప అంటే నీ దేశం గొప్ప. ఇలా ఒకరికొకరు దేనికైనా సరే వైరానికి, గొడవలకి, ఏంటి, ప్రతి నాశనానికి ముందు ఏముంటుందో తెలుసా? నోరు. ఏముంది? ప్రతి దానికి నాశనానికి వెనక ఏముందా? నోరు ఉంది. దేశం నాశనం అయిపోవాలన్నా, దేశం బాగుండాలన్నా, ఏంటి, మానవ జీవితాలు వెలుగుమయంగా ఉండాలన్నా, లేదంటే కుటుంబాలు నాశనం అయిపోవాలన్నా, ఏదైనా సరే నోరు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం వినియోగించడం అనేది మనకు తెలియాలి అంటే ఇదిగో దైవ గ్రంథంలో ఉన్నాయి చక్కగా మాటలు. దేవుడి మాటలు ఉన్నాయి, ఎన్నో మాటలు దేవుడు వ్రాయించాడు. నీ నోటిని ఎలా వాడాలి, నీ పెదాలతో ఏం పలకాలి. కత్తులు లాంటి మాటలు నీ పెదాల నుంచి రాకూడదు. కత్తులు లాంటి పెదవులు వస్తే ఏమవుతాయి? మనుషుల్ని తెగిపడేలా చేస్తాయి, తెగిపోతారు అంతే. కత్తి ఏం చేస్తుంది? కత్తి సమాధానపరుస్తుందా? కత్తి మెత్తగా ఉంటుందా? చెప్పండి. కత్తి ఏమైనా మెత్తగా ఉంటుందా? ఉండదు. కత్తి ఏం ప్రాణం పోయలేదు, కత్తి ఏం జీవనం ఇవ్వదు. కత్తి లాంటి పెదవులు అనగానే ఆ కీర్తన గ్రంథంలో రాయబడిన మాటలు, ఆ కత్తి లాంటి పెదవులు, ఆ పెదాల నుంచి వచ్చే మాటలు అనడం తెలుసా? ఎదుటి వ్యక్తిని తెగిపడేలా, ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నాయి. శత్రువులు పలికిన మాట అన్నమాట ఇవి. దావీదు శత్రువులు పలికిన మాటలు. ఆ సౌలు దావీదుని చంపేద్దారని వెళ్ళినప్పుడు ఆ దావీదు గారు పలికిన ఈ మాటలు ఇవన్నీ. దావీదుతో శత్రువులు ఆ నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో దావీదు గారు వ్రాయించారు ఇక్కడ. దావీదు గారు వ్రాసారు అక్కడ. దేవుడు దావీదు ద్వారా వ్రాయించాడు ఇక్కడ. వారి పెదాలు ఎలా ఉన్నాయంటే, వారి పెదాల్లో కత్తులు ఉన్నాయంటాడు, అంతే. ఈ కత్తులు లాంటి ఈ మాటలు, ఈ పెదాల నుంచి వచ్చిన మాటలు ఏం చేస్తున్నాయి? జీవితాన్ని జీవితాన్ని నాశనం చేసేస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన నోరు మంచిదిగా, మన పెదవులు మంచివిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వాక్యం అనేది మనకి చాలా అవసరం. మన నోరు తెరచి ఎప్పుడు కూడా మన నోటి వెంబడి ఏమి రావాలి అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు, కృతజ్ఞత, సమాధానం ఎప్పుడు కూడా ఇలాంటి రావాలి. ఇలాంటి రావాలి అంటే ముందు మన హృదయం చక్కనిదిగా ఉండాలి. జీవదారులు ఈ వాక్యం, ఈ పరిశుద్ధమైన దేవుని ఆజ్ఞలు, ఈ మాటలు ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటే ఎప్పుడు కూడా మనం నోరు తెరిస్తే ఏ మాట మాట్లాడతాం సార్? దేవుని కూర్చున్న సంగతినే మాట్లాడతాం. ఏదైతే దేవుడు చెప్పాడో అవే మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మన పిల్లలకు కూడా అవే నేర్పిస్తాం. కాబట్టి ఈ బిలాము లాంటి శాపానికి ఎలాగైతే వాడాడో బిలాము, ఇలా మన నోరు ఉండకూడదు, మన జీవితాలు ఉండకూడదు. ఎందుకంటే దాని నుండి ఉగ్రత పోగేసుకుంటాడు. బిలాము ఉగ్రత పోగేసుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఏమైపోయింది? బిలాము జీవితం నాశనం అయిపోయింది. ఆ షిమి జీవితాన్ని ఆలోచించండి. షిమి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. కేవలం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, దేని ద్వారా జరుగుతున్నాయంటే నోటి ద్వారా. కేవలం నోరు. ఇది వినియోగించే పద్ధతి మనం క్రీస్తు దగ్గర మాత్రమే నేర్చుకోగలం. ఎందుకు నోరిచ్చాడో, ఎందుకు నోటి ద్వారా ఏం చెయ్యాలో, ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మనం క్రీస్తు దగ్గర నేర్చుకుంటాం. సామెతల గ్రంథం 16:23 చూడండి. సామెతల గ్రంథం 16:23 జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించను, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను. చూడండి ఎలా ఉందో. ఎవరంట? జ్ఞానుని హృదయము. ఎవరు జ్ఞాని? జ్ఞానవంతుడు ఎవరు చెప్పండి? ఎవరు జ్ఞానవంతుడు? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు?
ఏంటంటే బాబు ఇవన్నీ మాకు తెలియదు, 66 పుస్తకాల్లో ఏముందో ఏటో మర్మాలు మహాజ్ఞానం ఇవన్నీ అనుకుంటున్నారా? మహాజ్ఞానం మర్మాలు తెలిసిన అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. మీరు ఏం కంగారు పడకండి. మరము మహాజ్ఞానం ఇవన్నీ పరలోకానికి తీసుకెళ్తాయి అనుకుంటున్నారా? తీసుకెళ్ళవు. ఏడనుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళడానికి కావలసినవి మారు మనస్సు, పాప క్షమాపణ, నీతి, న్యాయం, విశ్వాసం, పరిశుద్ధత ఇవన్నీ తీసుకెళ్తాయి. బైబిల్లో మాకేం తెలియవండి బాబు, ఎన్నో మర్మాలు ఇవన్నీ ఉండిపోయి రహస్యంగానే. మహాజ్ఞానం మా జ్ఞానవంతులు కాదు, సరిగ్గా ప్రార్థన చేయడమే రాదనుకుంటున్నారు మీరు? లేదండి, లేదు. అంటే ఇప్పటివరకు సమాజం అటువంటి తప్పుడు సంకేతాలు ఇచ్చింది. జ్ఞాని అంటే ఎవరో తెలుసా? జ్ఞానవంతుడు ఎవరో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునికి మూలము. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుని యందు భయం చూపించడం, మనం భక్తి చేయడం, మనం భక్తి చూపించడం. అలాంటి వారే జ్ఞానులు. ఇప్పుడు ఈ జ్ఞానుల హృదయం ఏదైతే జ్ఞానవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పుకున్నామో అలాంటి వారి హృదయం వారి నోటికి ఏమిస్తుందంట? తెలివి కలిగిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మనిషి యొక్క పెదవులు, వారి యొక్క హృదయం నోటికి ఏమిస్తుందంట? తెలివి కలిగిస్తుంది. హృదయం నోటికి తెలివినిస్తుంది. తెలివిగా ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఏ మాటలో సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి, ఇవన్నీ కూడా జ్ఞానుని హృదయం వారి యొక్క నోటికి తెలివి కలిగించడం. అంతేకాదు వారి పెదవులకు విద్య విస్తరింపజేయడం. ఏ విద్య ఇది? ఏ విద్య? మహోన్నతుని విద్య. వారి పెదవులకు విద్య విస్తరింపజేయను. విద్య అనగానే ఏదో అనుకోకండి, డిగ్రీ, డబుల్ డిగ్రీ, త్రిబుల్ డిగ్రీ, IIT, IIIT, ఎంటెక్, బీటెక్ అనుకుంటున్నారా విద్య అంటేనే? అది కాదు విద్య. వారి పెదవులకు విద్య విస్తరింపజేయనంటే మహోన్నతిని విద్య. ఇదిగో మహోన్నతి విద్య ఎక్కడ ఉంది? దైవ గ్రంథంలో ఉంది, బైబిల్లో ఉంది మహోన్నతిని విద్య. ఈ మహోన్నతిని విద్య మన పెదవులకు విస్తరింపబడాలి అంటే, మనం నోరు తెరిచి అనర్గళంగా దేవుని కోసం చెప్పాలి అంటే ఏంటి? ఎలా ఉండాలి? జ్ఞానం కలిగిన హృదయంగా మన జీవితం ఉండాలి, మన మనసు ఉండాలి. అప్పుడే జ్ఞానుల హృదయం నుండి నోటికి ఏమొస్తాయి? తెలివి కలిగించే మాటలు బయటకు వస్తాయి. వారి పెదవులకు కూడా విద్య విస్తరించబడతాయి. మన పెదవులకు విద్య, దేవుని మాటలు మన పెదవులకు విస్తరించబడ్డాయి అనుకోండి, మనం ఎప్పుడు కూడా దేవుని కూర్చిన సంగతులు చెప్తాం, ఎప్పుడు కూడా దేవుని కూర్చిన పాటలే పాడతాం, ఎప్పుడు కూడా దేవుని మాటలే చెబుతాం. చూసారా? ఎప్పుడు కూడా దేవునికే మనం ప్రార్థన చేస్తాం, ఎప్పుడు మన దేవుణ్ణే మన పెదాలతో గొప్ప చేస్తాం. సాటి మనిషితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం, సాటి మనిషిని ప్రేమించడం మనం నేర్చుకుంటాం, సాటి మనిషితో ఎలా ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడాలో మనకి విద్య విస్తరింపజేస్తుంది. ఎప్పుడు ఈ మాటలు మర్చిపోవద్దు. ఏంటి? ఇక చివరిగా కీర్తన గ్రంథం 119 చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథం 119 131 నీ ఆజ్ఞ ఎందైనా అధిక వాంఛ చేత నేను నా నోరు తెరచి వగర్చుచున్నాను. చూసారా ఎంత చక్కటి మాట! ఏంటంట దావీదు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ. నీ ఆజ్ఞలు ఏదైతే తరం ఉందో, ఏదైతే వాక్యం ఉందో, ఏదైతే దేవుని మాటలు ఉన్నాయో ఆ మాటల మీద దావీదుకి ఏముంది? అధిక వాంఛ, అధిక కోరిక, ఎక్కువ కోరిక. దావీదుకి ఎక్కువ కోరిక దేని మీద ఉందా? దావీదుకి ఏటి? దేని మీద కోరిక? దావీదుకి ఏదంటే ఇష్టం? నీ వాంఛ ఏంటి? నీ కోరిక ఏటి అని దావీదు అడిగితే దావీదు ఏం చెప్తారో తెలుసా? తండ్రి నీ మాట. అంటే దేవుని మాట అంటే అంత ఇష్టం ఎవరికే? దావీదుకి. ఎక్కువ కోరిక అంట దావీదుకి. ఏంటి? అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారంగా మారిపోయాడు. ఎందుకు? ఎవరైతే దేవుని వాక్యాన్ని అన్నిటికంటే ఉన్నతంగా ఎక్కువగా ప్రేమిస్తారో వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడండి. మన జీవితంలో, మన బ్రతుకులో దేని యందు అధిక వాంఛ కలిగి మనం బ్రతుకుతున్నాం? దేనిని ఏ కోరిక కలిగిన వారిగా మనం బ్రతుకుతున్నాం? మన కోరిక ఏంటి చెప్పండి? దేవుని మాట్లాడడం మన కోరిక ఉందా? అదే చెప్తున్నాడు దావీదు. ఏంటి? నీ ఆజ్ఞల యందైనా, అంటే ఆజ్ఞల ప్లేస్లో వాక్యం అని అంటారు. ఆజ్ఞల ప్లేస్లో ఏమంటారు మీరు? వాక్యం అని అంటారు. ఇప్పుడు చదవండి. నీ వాక్యమును గూర్చి
అధికమైన కోరిక కలిగిన వాడంగా. వాంఛ అంటే కోరిక. అంటే వాక్య విషయంలో ఎలా ఉన్నాడు తెలుసా దావీదు? ఒక కోరిక కలిగిన వాడు ఉన్నాడు. దానికోసం ఏం చేస్తున్నాడంటే దావీదు నోరు ఊగిచేస్తాడన్నమాట. ఊగిచేయడం అంటే ఒక 5 కిలోమీటర్లు 5 నిమిషాల్లో పరిగెట్టమంటారు. 5 నిమిషాలు 5 కిలోమీటర్లు పరిగెట్టినాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా అయిపోతుందో తెలుసు పరిస్థితి. ఎలా ఉంటాడా? ఇదే కదా ఒగర్చడం అంటే. ఇది నోరు తెలిసి ఒగరుస్తాడు అంటే దావీదు కోరిక. దావీదు ఆశ చూడండి ఎలా ఉందో. తన నోరు తెరిచి ఒగురుస్తాడు. దేనికోసం ఒగురుస్తాడు? తన నోరు తెరిచి, తండ్రి నీ ఆజ్ఞలు కావాలి నాకు, నీ వాక్యం కావాలి నాకు, నీ మాటలు కావాలి నాకు. ఎందుకు? నా ప్రవర్తన సరి చేసుకోవడానికి, మంచి మార్గంలో నేను నడవడానికి, ప్రజలు న్యాయం కలిగి నేను పరిపాలించడానికి, నీతి మార్గంలో నేను నడవడానికి, పరలోకం చేరుకోవడానికి. నీ శరీరం కుళ్ళిపోయిన తర్వాత కూడా నీవు మహిమ దేహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఈ పరిశుద్ధిని కులిపట్టనివ్వు. ఈ దేహం పాడైపోయినప్పటికీ మరలా దేవుడు మరొక గుడాలను దేవుడు ఏర్పాటు చేశాడు. మహిమ శరీరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఏంటి? ఎన్నో మాటలు దావీదు గారు పలికిన మాటలు మనం చదువుతూ ఉంటుంటే ఏంటి ఈయనకి ఆశ, ఈ కోరిక ఏంటి అసలు? ఈయన మనసు ఏంటి? ఈ మనసు ఏంటి? నీ వాక్యాన్ని కూర్చిన అధికమైన కోరిక కలవాడినే నేను ఏం చేస్తాను? నా నోరు ఏం చేస్తుంది? ఒగిరిచేస్తుంది అంటాడు. నోరు ఒగిరిచేస్తుందంట. నోరు బాగా పరిగెట్టినోడికి ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. అంతేనండి. ఇప్పుడు దేవుని కోసం బాగా బ్రతకాలనుకున్నవాడికి ఏం కావాలి తెలుసండి? వాక్యం కావాలి. దేవుని కోసం నేను బాగా బ్రతకాలని అనుకుంటున్నారా? అయితే బైబిల్ తప్పకుండా మీరు ప్రతిదినము ప్రతి క్షణము చక్కగా చదవండి. జ్ఞానం లేదా? ప్రార్థన చేయండి. ఎందుకు? నన్ను అడిగితే నేను ఇస్తానన్నాడు. నాకు ప్రార్థన చేయమన్నాడు అంతే దేవుడు. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉందా? మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉందా? అలాగైతే అలాంటి వారు నన్ను అడగాలన్నాడు దేవుడు. నన్ను అడగండి, మీకు జ్ఞానాన్ని ఇస్తాను. ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని మీకు ఇచ్చాను, ఏంటి జ్ఞానాన్ని ఏమైనా మీకు ఇస్తానన్నాడు దేవుడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని దేనికోసం అయితే దావీదు ఆరాటపడుతున్నాడో దానికోసం మనం నోటిని ఉపయోగించగలిగితే, వాక్యం కోసం మనం నోరు తెరవగలిగితే, వాక్యం చెప్పడానికేంటి, వాక్యం స్వీకరించడానికేంటి, దావీదు అంటే మనసు మనం కలిగి ఉంటే దేవుడికి ఇష్టానుసారంగా మనం కూడా మారిపోతాం. దేవుడు కూడా ఏం చెప్తాడో తెలుసా? దేవుని దగ్గర మనలో పొగుడుతాడు. చూసావా, నా కుమారుడు, నా కుమార్తె ఎలా ఉన్నారో తెలుసా? నాకు ఇష్టానుసారంగా జీవించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు, నాకు ఇష్టానుసారంగా మారిపోవడానికి మీరు చూస్తూ ఉన్నారు. పరలోకంలో దేవుడు మనం చూసి ఆయన మురిసిపోవాలి. అటువంటి జీవితం మనందరం కలిగి ఉండాలని నేను ఆశిస్తూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ముగించుకోండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే మహాభాగ్యాన్ని, నేను కూర్చిన సంగతులు తెలుసుకునే ఆ వరాన్ని మాకు అనుగ్రహించారు నాయన. ఎప్పటికీ కూడా దీని నుండి మేము దూరం కాకూడదు, ఈ వరాన్ని మేము కోల్పోకూడదు. ఎల్లప్పుడూ కూడా విలువైంది, లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైంది తండ్రి నీ వాక్యం. నీ నామస్మరణే మాకు చాలా గొప్పది. నిన్ను స్తుతించడం మంచిది, నీ నామాన్ని కీర్తించడం మంచిది, నిన్ను గూర్చి గానం చేయటం మంచిది, నీకు ప్రార్థన చేయటం మంచిది. ఆయన ఎల్లప్పుడూ ఈ మహాభాగ్యాన్ని మీకు కోల్పోకుండా తండ్రి మా నోటితో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞత వచనాన్ని మేము పలుకుతూ మా నోట ఇంకేది రానివ్వకుండా నీ పాపులను మాకు ఉంచండి తండ్రి. సహాయాన్ని అనుగ్రహించండి, కృప చూపించి కనికరించమని. ఎందరో నోటి ద్వారా జీవితాలను పాడు చేసుకుని నాశనానికి వెళ్ళిపోయిన వారు, ఊరి తెచ్చుకున్నవారు, వారి జీవితాలని ముగించుకున్నవారు బ్రతుకులు మేము దైవ గ్రంథంలో ఆలోచించాం. ఒక బిలాముల, ఒక షిమీలా మా జీవితాలు ఉండకుండా ఆయన తండ్రి, యేసుక్రీస్తు వారి వలె, దావీదు వలె తండ్రి మా నోరు ఎందుకు వినియోగించాలో, ఎలా వినియోగించాలనే సంగతులను ప్రతి క్షణం మేము దైవ గ్రంథం ద్వారా నేర్చుకున్న సంగతులను తండ్రి మా జీవితాల్లో అన్వయించుకొని మీకు దగ్గరగా జీవించే ఆ మహోన్నతమైన జీవితాలు, అవకాశాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకి అప్పగించుకుంటూ ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నీ కృపకు మేము దోషులుగా ఉండే ఆ మహాభాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ కల్పించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.